హాయ్ అండి, నమస్తే. ఈ వీడియో వచ్చేసి మా కజిన్ వెడ్డింగ్ బ్లాగ్. ఈవెంట్ జరిగైతే చాలా డేస్ అయిపోయింది అండ్ షార్ట్స్లో అయితే కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను అండ్ బ్లాగ్గా కూడా షూట్ చేశాను. కొన్ని ఇంపార్టెంట్ క్లిప్స్ ఉంటాయి కదా అవన్నీ. బట్ ఎడిటింగ్ పోస్టింగ్ అనేది మాత్రం చేయడానికి ఎంత టైం పట్టింది. ఈ వీడియోనే కాదు, ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. బ్లాగ్స్గా పోస్ట్ చేద్దామన్నవన్నీ కూడా అలా ఉండిపోయినాయి. బట్ ఎడిటింగ్ అనేది అవ్వట్లేదు. ఎడిట్ చేసి నెమ్మదిగా అన్నీ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే వ్యూస్ కోసం కాదు, జస్ట్ మా మెమరీస్ కోసం అంతే. అన్నీ కూడా మా ఫ్యామిలీ ఈవెంట్స్, హల్దీ, మ్యారేజ్ టైంలోనూ అన్నీ కూడా చిన్నగా వీడియోస్ అయితే తీసాను. అంతా ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. జస్ట్ ఫ్యామిలీ వ్లాగ్ అంతే. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే వాచ్ చేయండి. ఇది వచ్చేసి హల్దీ టైంలోదనమాట. హల్దీ స్టార్ట్ అయ్యేటప్పటికే బాగా చీకటి అయిపోయింది, మీన్స్ 7 అలా అయిపోయింది అనమాట. తను వచ్చేసి ఈవెంట్స్ అన్నీ కూడా పెళ్లి రోజే వచ్చాయన్నమాట, పెళ్లి కొడుకుని చేయడం అన్నీ కూడా. బట్ ముందు రోజు వచ్చేసి ఈ విధంగా హల్దీ అనేది ప్లాన్ చేశారు. ముందు రోజు ఈవినింగ్ అనుకున్నది నెమ్మదిగా నైట్ వరకు అయిపోయింది అనమాట. 7 అలా అయింది స్టార్ట్ అయ్యేటప్పటికి. ఇకపోతే ఇది వచ్చేసి పెళ్లి రోజు అనమాట. పెళ్లి రోజు మార్నింగ్ పెళ్లి కొడుకుని చేయడం. బట్ అక్కడ వీడియోస్ అయితే అంత క్యాప్చర్ చేయలేదు నేను. ఇది వచ్చేసి కాళ్ళగొళ్ళు తీయడం కోసం ఈవినింగ్ ఎలా ముగ్గు అవి పెడతారు కదా పందిట్లో, అదన్నమాట. ప్రతి ఈవెంట్ని నేను కూడా ఫుల్ఫిల్గా అయితే క్యాప్చర్ చేయలేదు. జస్ట్ నాకు వీలైనంత వరకు మాత్రమే క్యాప్చర్ చేశాను. బట్ మా విలేజ్ ట్రెడిషన్స్ అనేవి క్యాప్చర్ చేసినంత వరకు చూపిద్దామన్నట్టుగా అయితే వీడియోని పోస్ట్ చేస్తున్నాను. అండ్ టు సేవ్ ది మెమరీస్ ఆల్సో. కాళ్ళగొళ్ళు ప్రోగ్రామ్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ జరిగే ప్లేస్కి అయితే వెళ్తాం కదా, అక్కడన్నమాట. ఇది బిఫోర్ మ్యారేజ్ ఎదురింపు చల్లాలని ఉంటాయి కదా, ఆ ఈవెంట్ ఇది. ఇది కూడా తీసాను, కొంచెం ట్రెడిషనల్గా ఉంది కదా అని. పెళ్లి కూతురు సైడ్ 5 పెద్దవాళ్ళు, అలాగే పెళ్లి కొడుకు సైడ్ 5 పెద్దవాళ్ళని కూర్చోబెట్టి ఇలా ఈ ఫార్మాలిటీస్ అన్నీ చేస్తారు కదా. మాకు దీన్ని ఎదిరింపు చల్లాలు అని అంటారు. అంటే ఏరియాస్ని బట్టి మేబీ మారచ్చు, మాకైతే అలా అంటారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి పెళ్లి టైం అనమాట. ముందు ప్రతానం జరుగుతుంది, దాని తర్వాత పెళ్ళి.
పెళ్లి ఈవెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ డే కంకణాలు విప్పుకుంటారు కదా, ఆ ప్రోగ్రామ్ అప్పుడు అన్నమాట ఇది. యాక్చువల్గా ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని కూర్చోబెట్టి కంకణాలు విప్పుకోవడం ఇదంతా ఉంటుంది. బట్ నేను లేట్గా వెళ్ళానమాట. అదంతా కంప్లీట్ అయిపోయి ఇక్కడ వచ్చేసి అందరూ తడుపుకుంటున్నారనమాట వాటర్తో. ఆ టైంకి వెళ్ళాను, అది మాత్రమే తీసాను. ఈ థర్డ్ డే ఈవెంట్ అనేది చాలా ఫన్నీగా ఉంటుంది. మొత్తం అందరూ ఒకరిపైన ఒక నీళ్ళు వేసుకుంటూ తడిపేసుకుంటూ చాలా ఫన్నీగా అయింది ఆ రోజు అయితే మాత్రం. ఇక చిన్నోళ్ళు పెద్దోళ్ళు లేదనమాట, మొత్తం అందరినీ తడిపేశారు. రోడ్ చూసారు ఎలా ఉండిందో. ఇది కూడా వీడియో పెట్టాలనుకోవద్దు, పెళ్ళి అంటేనే అన్ని ట్రెడిషన్స్ కదా. సో ఏ విధంగా ఉంటుంది అనేది జస్ట్ చిన్నగా ఫస్ట్ స్టార్టింగ్ స్వీట్స్ అవి పెడతారు కదా, అవి మాత్రం తీసాను. మెయిన్ ఈ స్వీట్స్ ఇంత పెద్దవి ఉంటాయి కదా, ఇవి చూపించడం కోసం మాత్రమే. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రెడిషనల్ అండ్ ఫార్మాలిటీ కదా, సో ఆ వేలో అయితే ఈ చిన్న క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను. అన్ని ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిసెప్షన్ అన్నమాట. ఇక్కడ పూర్తిగా అంతైతే వీడియో తీయలేదు. ఇలా మా కజిన్ వెడ్డింగ్ అయితే మాత్రం అన్ని ఈవెంట్స్ చాలా మంచిగా జరిగినాయి. ఇక ఇంతే ఈ బ్లాగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.